శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని తీయటి మాటలతోటి మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కొన్ని గొడవలు కనిపిస్తున్నాయి. అనుమానపు ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళతోని ఈ రాశి వారికి, అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి, అలాగే ప్రేమించిన వారితోని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపటి రోజున ప్రేమికులకు బ్రేకప్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపు అనుకోని ప్రమాదాలు కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి కొంతమంది మిమ్మల్ని ద్వేషించే విధంగా, అలాగే వేధించే విధంగా, అలాగే అసూయలు ద్వేషాలు పెంచుకునేవారు, అలాగే శత్రువులు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అందరితోనే జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఈ రాశి వారు కుటుంబంలో అనుకోని చికాకులు, అనుకోని విధంగా వ్యాపారాలు, కుటుంబంలో ఐకమత్యం లోపించడం, అలాగే మీ మాట తీరు వారికి నచ్చకపోవడం, అలాగే మీకు చికాకు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్త. అదేవిధంగా ఈ రాశి వారికి రేపు రుణ బాధలు పెరిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాన మార్పులు, సహ ఉద్యోగులతోని అకారణంగా వివాదాలు, కొన్ని నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు సరిగ్గా నడపకపోవడం వలన ఇబ్బందులు, స్నేహితులతోని మాట పట్టింపులు, ఇక షేర్ మార్కెట్లో నష్టాలు, అలాగే కొన్ని వ్యాపారాలలో నష్టాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గడం, అలాగే మానసిక ఒత్తిడి కనబడుతుంది. ఈ రాశి వారికి రేపు సంపాదన కంటే కూడా ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలతో సమస్యలు అధికమవడమే కాక కుటుంబంలో వివాదాలు, అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు రేపు తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా పౌష్టికాహారం తినడం, సమయానికి నిద్రపోవడం, అలాగే మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది. ఇక విద్యార్థులు స్నేహితులతో జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకు సమయానికే ఆఫీసుకి వెళ్ళకపోవడం చేత కొన్ని పనులు పెండింగ్ పడటం వలన కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అలాగే వ్యాపారులకు వ్యాపారాలలో స్వల్ప నష్టంతో పాటుగా కొంతమందిని మీరు నమ్మి మోసపోతారు. కాబట్టి వ్యాపారులు ఎవరిని నమ్మవద్దు. ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులు అన్ని రంగాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక రేపటి రోజున ఈ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేసుకోవడం, అదేవిధంగా వీలైతే మహాశివుడిని దర్శనం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది. విజయ అవకాశాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సూచితం. నూతన కార్యాలను ఆరంభించండి. ఆర్థిక అభివృద్ధి ఉంది. రుణ సమస్యల నుండి బయటపడతారు. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. శివపూజ మనశ్శాంతినిస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. పెద్దల మన్ననలు పొందుతారు. వ్యాపార లాభం ఉంది. క్రమంగా పైకి వస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఇష్టకార్యాలు పూర్తి అవుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించే కాలం ఇది. ధనధాన్య లాభాలు ఉంటాయి. న్యాయపరంగా మంచి జరుగుతుంది. పదవీ లాభం ఉంది. కుజ శ్లోకం చదివితే మేలు. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. లక్ష్మి కటాక్షం ఉంది. మిత్రుల ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఆశయం ఫలిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి. మనశ్శాంతి అవసరం. విష్ణు సహస్రనామాన్ని చదవండి, కార్యసిద్ధి ఉంటుంది.
సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లాభదాయకమైన కాలం. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి. తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు. కోరుకున్నది సిద్ధించే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థికంగా అనుకూల సమయం. లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది. కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్ట సిద్ధి ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు. ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. ధనలాభం ఉంటుంది. ఇష్టదైవ స్మరణ మంచిది. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల సాయంతో సమస్యలు తొలగిపోతాయి. కొన్ని మంచి పనులు చేపడతారు. ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సూర్యస్థితి ఉత్తమం. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం. ఓర్పుతో ప్రయత్నించాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. శత్రుదోషం ఉంది. చాలా వరకు మౌనం కాపాడుతుంది. ఒక పని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. అధిక వ్యయం సూచితం. లక్ష్మీ స్మరణ మంచిది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది. అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి. వ్యాపారంలో సమస్య ఉంటుంది. అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. ధనలాభం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఒక శుభ ఫలితం దక్కుతుంది. చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఇష్టదేవత ధ్యానం మంచిది. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయం ఉంది. జీవితం సంతోషదాయకంగా మారుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. భూ గృహ వస్త్ర లాభాలు ఉన్నాయి. సంఘంలో కీర్తి లభిస్తుంది. చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక శుభవార్తని వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. గురు శ్లోకం చదివితే మేలు చేకూరుతుంది. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు. మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని ఇస్తారు. 10 మందిలో గుర్తింపు సాధిస్తారు. గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి అవుతాయి. ధనలాభం సూచితం. మొహమాటం పనికిరాదు. తెలియని ఆటంకాలు ఉన్నాయి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి. అధికారులతో సఖ్యత అవసరం. ఆపదల నుండి బయటపడతారు. ఆర్థిక స్థితి శుభప్రదం. నూతన కార్యాలు లాభాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది.